నో నో నో, నా కూతురుని అతనికిచ్చి పెళ్లి చెయ్యను. నాన్నగారు చెప్పినట్టు విను. వేలాది మంది పనిలో పెట్టుకున్న కార్పొరేట్ కంపెనీ ఓనర్ ఒక అన్ఎంప్లాయిడ్ వాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే జనం మనల్ని ట్రోల్ చేయరా? ఇప్పుడే ఏ పని చేయనోడు రేపు పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడు, పిల్లల్ని ఎలా సాకుతాడు? కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? మ్యారేజ్ కి ముందు మీరు మాత్రం ఏం చేశారు? అది అన్ఎంప్లాయిడ్. మనిద్దరి లవ్ స్టోరీ అది వేరేలే, వదిలే. అదేలా వేరవుతుందండి? ఎవరి ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు కదా. అవును బావా, అతని కాదని ఇంకెవరితో పెళ్లి చేసినా తను హ్యాపీగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. నాకు అలాగే అనిపిస్తుందండి. మన ప్రేమను కూడా ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేనొక తల్లిగా నా కూతురి ప్రేమని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోండి. పిల్లల ప్రేమ ముందు ఏం ఆస్తి ఏం ఐశ్వర్యం ఇవన్నీ లెక్కలోకి రావసేసి. మెజారిటీ ఓట్ అంతా మీ వైపే ఉంది కదా. మీరు కంగారు పడకండి. ఫిజిక్స్ సపోర్ట్ చేయనప్పుడు అసలు కెమిస్ట్రీ సపోర్ట్ చేయదు. బయాలజీ సపోర్ట్ చేస్తుందిలే. మీరు నువ్వు కొంచెం ఊరుకుంటావా? సార్ ఐ డూ అండర్స్టాండ్. మేము మీలాగే. నేను ఒక నిరుద్యోగికి ఇవ్వడం ఒప్పుకోను. మీరు మీ కూతుర్ని నిరుద్యోగికి ఇవ్వకండి ప్లీజ్. సారీ, క్షమించండి. తల మీద అక్షతలు వేయాల్సింది పోయి నోట్లో మన్ను కొడుతున్నాడు ఏంట్రా బాబు మా అయ్యా. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు ఆస్తి ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. మీరుండండి. నా కొడుకు చిన్నప్పటి నుంచి దేశభక్తి సమాజ సేవ అంటే చాలా ఇష్టం. సార్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం? దయచేసి నా మాట వింటారా? అది కుంకుమ పెట్టుకోండి. తీసుకోండి. మీరు స్వీట్స్ తీసుకోండి అన్నయ్య. అమ్మయ్యా, అమ్మ వాళ్ళ మొత్తానికి పని అయిపోయింది. సూర్య కాఫీ. డింపుల్, ఇదేంటి ఇంత డల్ అయిపోయావు? ప్రొఫెసర్ డైలాగ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావో ఏంటి? ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని కొంచెం భయం వేస్తుంది అంతే. మరి నాకే 2 అయిపోయి 3వది భయం అంట. బాయ్స్ గీతా సనాసం చెప్తాను విను. మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ప్రేమికుల ప్రేమ ఎప్పుడు బీభత్సంగానే ఉంటది. పసుపుకు ఒక ఆశ, కుంకుమను చూసి గర్వించే మీసం, మెడలో తాళి కట్టే పోరడు, గుండెల మీద తలపెట్టే పోరి, తంతు ముగించుకుని పిల్ల పుట్టింటికి చేరితే 7 సముద్రాలైనా దాటిల్ని తెచ్చుకునే మనస్సండి మా అబ్బాయిలది. నీ బిడియం బీరువల పెట్టి మనసులో నమ్మకం పెంచి అడుగులో అడుగేస్తూ సప్తపతి తొక్కడానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం పద బేబీ.